నమస్తే వెల్కమ్ టు రత్స మీడియా. ఎట్టకేలకు భారత్కు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ చేరుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ సురక్షితంగా ముంబై పోర్టుకు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ నౌక చేరుకుంది. హార్ముజ్ లో నౌకను గుర్తుపట్టకుండా ఉండేందుకు డార్క్ మోడ్లోకి వెళ్లి ప్రయాణం చేసినట్లుగా నౌకాదళ అధికారులు వెల్లడించారు. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ రాకతో భారత్లో అమాంతం పెరిగిన క్రూడ్ ఆయిల్ రేట్లు కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కల్తీపాల ఘట్టంలో మరో మహిళ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. కల్తీపాల ఘట్టంలో ఇటీవల 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బండారు వీరలక్ష్మి మృతి చెందింది. వీరలక్ష్మి మరణంతో కల్తీపాల ఘట్టంలో మృతుల సంఖ్య 26కు చేరినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా మిగిలిన 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం కలకలం రేపింది. ఓ వివాహ వేడుకలో ఫరూక్పై కాల్పులు తెగబడిన కమల్ సింగ్ జమ్వాల్ అనే వ్యక్తి ఫరూక్ను రక్షించిన సెక్యూరిటీ గార్డులు కమల్ సింగ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పుల కారణంపై విచారణ చేపట్టారు పోలీసులు. ये जो कैप वाला आता है ना, बंदा जिसने पॉकेट में सर कैप वाला नहीं जैकेट वाला है। जैकेट नहीं जैकेट वाला है। जैकेट निकल के फायर कर दिया उनके ऊपर। ये वापस आ रहे हैं फंक्शन खत्म करके वापस निकल रहे हैं। मैनेजर को बैठे जाने बस पूरा एनएससी वालों ने पकड़ लिया उसको। ये इसने लिया है ये बंदा है। ఏలూరులో డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మహాజన సభ సమావేశానికి డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. సంఘపు నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ అనుమతితో ప్రవేశపెట్టి ఇతర అంశములు ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మహాజన సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం సహకార సంఘాల పురోభివృద్ధిలో ఉండేలా కృషి చేసిందన్నారు. కాన్స్ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు సహకార రంగాల వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. దశల వారీగా ఉన్న సమస్యలు అధిగమించి నష్టాల నుంచి లాభాల బాటలో పయనించేలా సహకార సంఘాలకు పూర్వవైపును తీసుకొస్తామని తెలిపారు. యూపీఏ సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కమర్షియల్ బ్యాంకులతో పోటీలో నిలబడుతూ రైతులకు మంచి మేలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. మేధావులు, పర్యావరణవేత్తలు, రైతు సంఘాల నాయకులు, రైతులు సలహాలు, సూచనలు స్వీకరించి సొసైటీ అధికారులు, అధ్యక్షుల సహకారంతో సహకార సంఘాలు మరింత అభివృద్ధి చేసి మంచి సేవలు అందిస్తామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతరను వైభవపేతంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఆలయ అర్చకులు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే సొంత నిధులు, దాతల సహకారంతో బొలిశెట్టి శ్రీనివాస్ 50 గ్రాములు, మార్సెట్టి పోతరాజు 15 గ్రాములు, ఎన్ మణికంఠ 10 గ్రాములు, మొత్తం 75 గ్రాములతో అమ్మ శ్రీచక్ర సహిత బంగారు కంఠాభరణం చేయించిన బంగారు ఆభరణాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజలందరికీ క్షేమం, శాంతి, సౌభాగ్యాల కోసం సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా అమ్మవారి జాతరను వైభవపేతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని మతాలకు చెందిన ప్రజలు ఈ జాతరలో భాగస్వాములు కావాలని కోరారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ సాంప్రదాయాలను పాటిస్తానని అన్నారు. 2014లో జాతర నిర్వహించామని, 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జాతర నిర్వహించే మహాభాగ్యం తనకు కలిగిందని అన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రతి కుటుంబం సుసంపన్నంగా, క్షేమంగా ఉండడానికి ప్రతి 5 సంవత్సరాలకు బలుసులమ్మ వారి జాతర జరిగే విధంగా కృషి చేయాలన్నారు. చక్కగా అమ్మవారికి శ్రీచక్ర సహితంగా కంఠాభరణము. జై బలుసులమ్మ తల్లి. ప్రణీర్యాహ
सहस्रपुष्पणेः भक्तकोटि जनानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थ धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ पुण्यफल सिद्ध्यर्थ హలో నమస్తే సార్ చెప్పండి సార్ అవును టీవీలో చెప్పాము అవునండి ఆమెనండి అదే ఎమ్మెల్యే గారు చెప్పాలని చెప్పాను అందుకే మీకు ఫోన్ చేశాను అన్నగారు టీవీలో నాటిలో చెప్తే మీరు ఇంకెళ్ళక్కలే రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళు అట్ట అవుతారు కదా వచ్చినప్పుడు చెప్పాలి ముందు చెప్పాలి కదా టీవీకి వెళ్ళిందని చెప్పాలి కదా తమ్ముడు ఈరోజు బలసలమ్మ జాతర మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా తాడేపూడి నియోజకవర్గంలో ప్రతి ఇంటింట పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే మరి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ జాతర రావడం అనేది తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఈవేళ ఎటు చూసినా కూడా మరి ఇంటికాడ ఏదైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో అంత ఆనందంగా మరి తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా వార్డుల గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఇంత సుభిక్షంగా జాతర జరుగుతుందంటే ఈ జాతర తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఆయన మున్సిపల్ చైర్మన్ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జాతర చేయించుకోవడం మరి నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆయన మళ్ళీ తాడేపల్లి నియోజకవర్గం సుభిక్ష ఉండాలి, ప్రజలందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతూగాలని ఈ జాతర చేయాలని మంచి సంకల్పంతో తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా వ్యాపారస్తులని కానీ అన్ని రకాల మరి వ్యాపారస్తులని బీసీ సంఘాలని అన్ని నాయకుల్ని కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఈరోజు బలసలమ్మ జాతరని చేయడానికి ముందుకు వచ్చి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇవాళ అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి మరి తాడేపల్లి నియోజకవర్గంలో చెప్పుకునే విధంగా ఇవాళ జాతర జరుగుతుంది. ఇది నిజ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కానీ ప్రజలు ఏదైతే అమ్మవారి ఆశీస్సులు నిండగా ఉండాలని ఆ కుటుంబం అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని కోరుకుంటూ జై బొలిసలమ్మ తల్లి. ఈరోజు తాడేపల్లిగూడెం దేవత శ్రీ బొలిసలమ్మ అమ్మవారి జాతర 12 సంవత్సరాలకు ఒకసారి రావడం చాలా అదృష్టం. ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో జరగడం అనేది మహా ఆనందకరం. ఏంటంటే ఈ రోజు ఈ పట్టణాన్ని సుందరీకరణలో అయితేనో అన్ని విధాలుగా చేసి ఈ 12 రోజుల్లో మనం రోజుకి 20,000 నుంచి 30,000 వరకు జనాలు దర్శించుకుంటారనే అంచనాతోటి మొత్తం 3 లక్షల మంది ఈ 12 రోజుల కార్యక్రమంలో వస్తారనే అంచనా మేము వేసుకుని దానికి తగ్గట్టుగా శానిటేషన్ ఏర్పాట్లు అయితేనో డ్రింకింగ్ వాటర్ సప్లై ఏర్పాట్లు అయితేనో ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుఖంగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గారు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ప్రకారం అయితేనో శానిటేషన్ ప్రకారం అయితేనో డ్రింకింగ్ వాటర్ ప్రకారం అయితేనో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి మేము అందరూ గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు మేము అంచెంచులుగా ఎంక్వైరీలు చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు దర్శించుంటే ప్రజల యొక్క మంచి స్పందన పొందడానికి మేము అవకాశం ఇస్తూ మంచి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము అందరూ భాగస్వాములైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ యొక్క ఏదైతే 12 నుంచి 22 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొని అమ్మవారి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చక్కటి వైవిధ్యమైన జాతర తీసుకురావాలని చెప్పి ఆయన చేసే ప్రయత్నంలో అందరం సమ్మేళనమయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఆ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండేలాగా ఉండి ఈ జాతర మహోత్సవానికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు అటు ఆర్థికంగా కానీ ఇటు సామాజికంగా కానీ అందరూ కూడా మరి
వాళ్ళ పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలిసలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదోగాలని కోరుకుంటూ జై బలిసలమ్మ తల్లికి. మనం ఏ పని సంకల్పించినా భగవంతుని దయ ఉండాలి. అలాగే ఇప్పుడున్న ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా చక్కబడాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు ఊరంతా ఒక పండగ వాతావరణంలో, అలాగే రాష్ట్రానికి కూడా ఒక మంచి అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఎంతో కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారు 12 సంవత్సరాల కోసం వచ్చే ఈ ఉత్సవాన్ని కూడా మరింత విజయవంతంగా మొత్తం ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బలుసులమ్మ అమ్మవారి తల్లిని ప్రసిద్ధి చెంది అందరి కోరికలు తీర్చే విధంగా దీన్ని ఒక పెద్ద ఉత్సవంగా చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాము. అలాగే దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించింది దాదాపు ఒక 100 మంది పోలీసులతో బందోబస్తు వేయడం జరిగింది. దాదాపు 15 రోజుల పాటు ప్రతిరోజు కూడా రకరకాల కార్యక్రమాలు, ఆచారాలు సాంప్రదాయబద్ధంగా వైదిక పండితులు సూచించిన అన్ని వాటి మేరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి బలుసులమ్మ తల్లికి మరింత శోభ కలిగించే విధంగా చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే మున్సిపాలిటీ వారు, ఆలయ మేనేజ్మెంట్ కమిటీ వారు కూడా ప్రతిదీ కూడా అనుక్షణం కూడా దీన్ని తీర్చిదిద్దుతూ ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలి. అలాగే మీడియా వారు కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బలుసులమ్మ తల్లి వారిని దర్శించుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మేము కోరుచున్నాం. బలుసులమ్మ తల్లి ఈరోజు అమ్మవారి జాతరని రంగరంగ వైభవంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 2014-15 సంవత్సరాల్లో మన బలుసులమ్మ తల్లి జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం అంటే 12 సంవత్సరాల పుష్కరాలు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ అదే పుష్కరాలకు మనం జాతర చేసుకుంటూ ఉన్నాం. మరి అమ్మవారి దయతో కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని శాంతి స్వరూపంలో తీసుకొచ్చి అమ్మవారికి మనందరికీ ఆవిడ సేవ చేసుకుంటే మనందరినీ కాపాడే తల్లి మన గ్రామదేవత బలుసులమ్మ తల్లి యొక్క ఉత్సవాలు మళ్ళీ 5 సంవత్సరాలకి ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్సవాలన్నీ జరగాలి. సనాతన ధర్మం అని చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పరధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ గౌరవిస్తూ సమాజాన్ని కలపాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం నమ్మి మన జన్మనిచ్చిందో ఈ భారతదేశంలో, మరి ఆ హిందూ ధర్మాన్ని నమ్మి మన నాయకులుగా కాదు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరైనా ఇవాళ ఈ ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ఇవాళ మేము క్రైస్తవులను గౌరవిస్తూ ఉన్నాం, ముస్లింలు గౌరవిస్తూ ఉన్నాం. అలాగే మమ్మల్ని కూడా గౌరవించండి, మమ్మల్ని కూడా చులకనగా మాట్లాడకండి. నేను ఒక చోట సనాతన ధర్మం గురించి మాట్లాడితే కంఠం పీకి తీసేస్తానని మాట్లాడతాం. అది సభ్యత కాదు. ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారంటే ఈ అమ్మవారి దయ వల్ల కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టం పెద్దగా లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా అందరినీ నడిపిందంటే ఆ తల్లి వల్లే మనం ఇవాళ బయటపడ్డాం. ఎన్నో చోట్ల అక్కడ కూడా చాలామంది మనోళ్ళు చనిపోయినప్పుడు కూడా తక్కువ మంది మరణాన్ని పాలవుతాం అవడం అనేది కారణం ఏంటంటే మన వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి మీరు ఏ దేవత అని అనుకోండి, ఏ దేవుడు అని అనుకోండి, మరి ఆ శక్తి వల్లే మనం ఉన్నాం. ఆ పవర్ని మీకు కనపడకపోవచ్చు, కానీ మనం నమ్మితే తప్పనిసరిగా అమ్మవారిని కానీ దేవుడిని కానీ పరీక్షించకండి. ఉన్నారని నమ్మండి, వాళ్ళ మీద భారం వేయండి, మీ పని మీరు చేయండి. నేను ఒక సామాన్యుడిని ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం ఆ శక్తి అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా అమ్మవారి జాతర జరిపించిన తర్వాత నా జీవితంలో తిరిగిలేని లేదు. ఎన్నో కష్టాలు పడినప్పుడు కూడా ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబడి ఈ ఉత్సవం చేయించి శక్తి ఇచ్చిందంటే ఆవిడ అమ్మవారి దయ తప్ప నాదేమీ లేదు. ఎంతమంది దాతలు సహకరించారంటే ఫోన్ చేస్తే ఇదేంటండి మన ఇంట్లో జాతర ఇది, ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేద్దామని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఎవరు ఇబ్బంది పడకుండా నవ్వుతా అందరూ ఈ జాతర కార్యక్రమాన్ని చాలామంది సహకరించారు. చాలామంది డబ్బు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, వారి శక్తిని అంతా దారిపోసి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. మరి ఆ భగవంతుడు సేవ చేయడం, ఆ మానవులకు సేవ చేయడం, మానవ సేవ మాధవ సేవ అనే విధంగా మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అన్ని కులాలని మతాలని కలిపే విధంగా, ఏది ఒక కులానికి సంబంధించింది కాదు, భగవంతుడు అంటే అందరూ సమానం. అదేవిధంగా నేను ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో నేను అందరినీ ముస్లింని క్రైస్తవులను కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ జాతర అంటే ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తిది, ఒక కులాంది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మేము కూడా మీ క్రిస్మస్కి వస్తాం, మేము కూడా మీరు ఏదన్నా రంజాన్ జరుపుకుంటే మీ దగ్గరికి వస్తాం. అదేవిధంగా మా హిందువులను కూడా మీరు అందరూ గౌరవించండి. మనందరూ సోదరభావంతో ఉండి మంచి సందేశాన్ని ఇద్దామని చెప్పి కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, భారతదేశాన్ని కాపాడుతూ, ఏ దేశంలో ప్రాణానికి రక్షణ లేదు.
ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ ఇచ్చినటువంటి ఘనత ఈ మన నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం కాదు ఇది. ఇది ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇవాళ ఇంత ధైర్యంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారంటే హిందువులను తలకా తీసేస్తానంటే ఇది హిందూ ధర్మం ఎక్కడ పోతూ ఉంది? మనంతా నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు. ఎవరైనా అలా మాట్లాడి ఉంటే అది పొరపాటు. మీరు సాటి మతాన్ని కులాన్ని గౌరవించండి, మంచి సమాజాన్ని తయారు చేయండి. ఈ అమ్మవారి దయతో ఇది మా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నా దేశం. నా స్లోగన్ అయితే ఇదే. నేను నా ఇల్లు బాగుండాలి అని నేను అనుకుంటలేదు. నా ఇల్లు భగవంతుడు ఎప్పుడో బాగు చేశాడు. అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, భారతదేశం బాగుండాలి, భారతీయులంతా బాగుండాలి. ఇది మన స్లోగన్గా మనం మార్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గం కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సవిత్రిపేటలోని వైసీపీ కార్యాలయం వద్ద నుంచి వడ్డీ రఘురామనాయుడు పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం పెద్ద నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి పట్టణంలో మోటార్ సైకిల్స్తో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ వద్ద దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీగా తాడేపల్లిగూడెం మండలం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి చేరుకున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోడీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల బంగారు భవిష్యత్ కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఎంతమంది గుంపులుగా వచ్చినా ఏనాడు భయపడకుండా ఒంటరిగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా నెరవేర్చిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవ్వడం తథ్యమన్నారు. మళ్లీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఊహించిన మెజార్టీతో వైసీపీ జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం పట్టణ, మండల, పెంటపాడు మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగా దానికొచ్చా చేతికి వచ్చిందండి.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి పేరు పేరున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ పండక్కి మీరందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఇవాళే యుగాది వచ్చిందా అన్న విధంగా మీరందరూ కలిసి కదం తొక్కుకుంటూ ముందుకొచ్చినందుకు మీరందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని ఆశయాలు ఉన్నాయో, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కళ నెరవేర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాం జరిగింది. ఈ పార్టీ రైతుల యొక్క ఆవేదనలో పుట్టినటువంటి పార్టీ, రైతుల యొక్క కష్టాల్లోంచి పుట్టినటువంటి పార్టీ. ఏదైతే ఈ రాష్ట్రంలో అక్క చెల్లెములు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగించడానికి వాళ్ళు పడుతున్నటువంటి ఆక్రందనలో కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎవరైతే యువత ఉన్నదో నిరుద్యోగ భుక్తి లేక నిరుద్యోగంలోంచి ఎన్నో బాధలు పడి తల్లిదండ్రుల యొక్క కష్టాలని కళ్ళనీళ్ళు తుడవలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి గొంతులోంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఏదైతే మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతాం జరిగింది. ఆయన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సంకల్పంలో ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ నాయకుడిగా ఇవాళ పేరు మన్ననలు పొందినటువంటి నాయకుడు. అలాగే 2019లో ఈ రాష్ట్రంలో 151 సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిపించిన ఈ రాష్ట్ర ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ప్రజల వద్దకే పాలనని ఎవరో చెప్పిన నాయకులు దరిదాపుల్లో లేకపోయినా ప్రజల వద్దకే ప్రభుత్వం, ప్రజల వద్దకే పాలన అని నిరూపించినటువంటి ఏకైక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పాలన జనరంజకంగా ఇవాళ అందరూ కూడా చూడటం జరిగింది. 24 ఎలక్షన్లో ఈవీఎంల్లో మోసం జరిగిందని ఒకరు చెప్తాడు, అవన్నీ కూడా ముందే కాల్ చేశారని ఒకరు చెప్తాడు, 20 రోజుల ముందే బ్యాలెట్ బాక్సులు ఎత్తేసారని ఒకరు చెప్తాడు. ఇటువంటి అనుమానాల మధ్యన గెలిచిన కూటమి ప్రభుత్వం మోసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయినా సరే పడి లేచిన కెరటంలాగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 20 అడుగుల కెరటం 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటం ఖాయం. దేవుడి నిర్ణయం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో గెలవటం ఖాయం. మళ్ళీ ఈ నియోజక ప్రజలందరికీ కూడా జనరంజక పాలన అందించే విధంగా, అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలోనే దేశంలో ముందుండేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఈ కార్యక్రమాలను నెరవేర్స్తామని ఇవాళ ఏదైతే 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఈ నియోజకవర్గ ప్రజలకి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగనన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఏపీ ఎన్ఐటి సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్ నుంచి తిరుమలకు వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న జార్ఖండ్ చెందిన 16 మంది గాయపడ్డారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్తున్నారు. గాయపడిన వారికి తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసే వైద్య సేవలు అందించారు. కొంతమందికి ఎముకలు ఫ్రాక్చర్ కావడంతో వారికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరంతా జార్ఖండ్ నుంచి వస్తుండటంతో ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంతో పాటు భోజన సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె విజయలక్ష్మి తెలిపారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రషీద్, డాక్టర్ పి నవీన్, డాక్టర్ ఆనంద స్వరూప్, డాక్టర్ విద్యలు వైద్య సేవలు అందించారు. స్వల్ప గాయాలైన వారికి వైద్యం చేసి పంపించేస్తామని, ఫ్రాక్చర్ లేని వారు మాత్రం 1-2 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పెంటపాడు మండలం మదనూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న తండ్రి దాసరి వెంకటేశ్వర్లు స్వర్గస్థులు కావడం అత్యంత బాధాకరమని, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పరామర్శించి నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ రోజు విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు అధ్యక్షతన డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ సిహెచ్ రూత్ పర్యవేక్షణలో దిగుబడి, నాణ్యత మరియు తెగుళ్ల నిరోధకత కోసం కూరగాయల పంటల్లో ఆధునిక పద్ధతులు అనే అంశంపై హైబ్రిడ్ మోడ్లో వెబినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, మాజీ ఏఎన్జీ ఆర్ఏయు విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ తన ప్రసంగంలో కూరగాయల రంగంలో ఆధునిక జన్యు సాంకేతిక ప్రాముఖ్యతను వివరించారు. 100కు పైగా పంట వంగడాలను అభివృద్ధి చేసిన అనుభవంతో ఆయన హైబ్రిడైజేషన్ మరియు గ్రాఫ్టింగ్ పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా పోషకాహార లోపాన్ని నివారించేందుకు క్యారెట్, పాలకూర వంటి పంటల్లో బయో ఫోర్టిఫికేషన్ పద్ధతులను అవలంబించాలని ఆయన సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పర్ గ్రామంలో ఘనసాల ఆదిశేష్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులున్నారు. కొంచెం ఎడంగా ఉండి ఎట్టండి, లోపలికి ఉన్నాను, కొద్దిగా వెనక్కున్నాండి, వెళ్ళండి మీరు కూడా. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.